రెడ్డి విదేశీ పర్యటన ఇవాళతో ముగియనుంది. రేవంత్ బృందం అమెరికాలో 8 రోజులు పర్యటన పూర్తి చేసుకుని నిన్న దక్షిణ కొరియా వెళ్లారు. రేపు హైదరాబాద్ చేరుకుంటారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జరిగిన ఈ పర్యటన విజయవంతమైందనే చెప్పాలి. అమెరికాలో సీఎం బృందం 50కి పైగా కంపెనీలతో చర్చలు జరిపారు. అందులో 19 కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అమెరికా పర్యటనలో ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ తో రేవంత్ రెడ్డి బృందం ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్ లో 3,350 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ గ్రిడ్ డేటా సెంటర్ నిర్మిస్తామని ప్రకటించారు. దశల వారీగా ఈ పెట్టుబడులు పెట్టాలని కంపెనీ ఆలోచన. గత ఏడాదే ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ 400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. అయితే రేవంత్ పర్యటనతో కంపెనీ ప్లాన్ మారింది. పెట్టుబడులను భారీగా పెంచాలని డిసైడ్ అయింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ను స్థాపించాలని ఆలోచన. హైదరాబాద్ కి మరో అమెజాన్ డేటా సెంటర్ రానుంది. ఇప్పటికే 3 డేటా సెంటర్లు ఉన్నాయి. మరో సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సేవల కోసం కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. అమెజాన్ కంపెనీకి హైదరాబాద్ లో అతిపెద్ద కార్పొరేట్ భవనం ఉంది. గత ఏడాది అమెజాన్ ఎయిర్ ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. దీంతో ఐటీ రంగంలో కొత్తగా ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు రెడీ అవుతోంది. అమెరికా పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్ లో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఆ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగంలో ఓ మైలు రాయిగా మారుతుందని పలువురు చెబుతున్నారు. 2025 నుంచి ఇందులో ఉత్పత్తి ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డిస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ లోను కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యాన్ని పంచుకుంటుంది. ఆర్థిక సేవల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చార్లెస్ స్వాబ్ కంపెనీ కూడా హైదరాబాద్ లో అడుగు పెట్టనుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి బృందంతో చర్చలు జరిపింది. ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ కంపెనీ భారత్ లో తన కార్యకలాపాలను హైదరాబాద్ నుంచే మొదలు పెట్టనుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హెచ్సిఏ హెల్త్ కేర్ హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీనికోసం 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కూడా లీజుకు తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించింది. దీనికి కొనసాగింపుగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. తెలంగాణని హెల్త్ హబ్ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు. ఇందులో భాగంగానే హెచ్సిఏ హెల్త్ కేర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. టెక్నాలజీ అండ్ సర్వీస్ సొల్యూషన్స్ లో గ్లోబల్ గా గుర్తింపు పొందిన ఆర్సీసీఎం కంపెనీ కూడా తెలంగాణలో అడుగు పెట్టనుంది. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అమెరికా తర్వాత హైదరాబాద్ లోనే ఆర్సీసీఎం తొలి ఆఫీసును విస్తరించనుంది. హైదరాబాద్ కేంద్రంగా ఆర్సీసీఎం సేవలు విస్తరించాలని భావిస్తోంది. దీనికోసం వచ్చే 2 ఏళ్లలో 500 మందిని రిక్రూట్ చేసుకుంటామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఆర్సీసీఎం కు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో తెలంగాణలో పెట్టుబడులకు రెడీ అయింది. త్వరలో రాష్ట్రంలో 2nd జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. తొలి దశలో 1000 కోట్లతో ఈ ప్లాంట్ను నిర్మించనుంది. దీంతో 500 మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 250 మందికి ప్రత్యక్షంగాను 250 మందికి పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులతో కూడా రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ సుముఖత వ్యక్తం చేసింది. 6 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 3 ఏళ్లలో 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ట్రైజిన్ టెక్నాలజీస్ ప్రతినిధులు సీఎంకి చెప్పారు. దిగ్గజ ఫార్మా కంపెనీ వీవింట్ కూడా తెలంగాణలో బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి రెడీ అయింది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఈ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వీవింట్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. 400 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటైతే 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం వీవింట్ కంపెనీ R&D కేంద్రం ఉంది. 70 కోట్ల రూపాయలతో ఈ కేంద్రాన్ని విస్తరించాలని కంపెనీ ఆలోచన. అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వి హబ్ లో 42 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ వ్యాప్తంగా నెలకొల్పే స్టార్టప్లలో 839 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జోయిటీస్ కంపెనీ హైదరాబాద్లోని తమ క్యాపబిలిటీ సెంటర్ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ని ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దాలనే రేవంత్ ఆలోచనకు ఇక్కడి నుంచే పునాది పడుతోందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ని అడిగి తెలుసుకుందాం. సాదిక్, హైదరాబాద్ ని పెట్టుబడుల హబ్ గా మార్చడానికి రేవంత్ రెడ్డి తన పర్యటనను సక్సెస్ అయ్యారని చెప్పొచ్చా? రేణు, ఎందుకంటే తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా పరిచయం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటు అమెరికా, దక్షిణ కొరియా 2 నగరాల్లో కూడా పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. చాలా కంపెనీస్తో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. దాదాపు 50 సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చాలా పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. మనకు అమెరికాలో ఉన్నటువంటి ఆ దిగ్గజ సంస్థలన్నీ కూడా ఎంఓలు కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పటికీ 19 సంబంధించిన కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు, ఎంఓలు కుదుర్చుకున్నారు. దీంతో పాటుగా 50 వరకు రౌండ్ సమావేశాల్లో కూడా నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా హైదరాబాదు, అదేవిధంగా తెలంగాణలో పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఉంచే విధంగా ప్రభుత్వం అన్ని రకాలైన అనుమతులు ఇస్తారు. ప్రభుత్వం కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు ఇస్తారని కూడా అక్కడి దిగ్గజ సంస్థలకు, సీఓలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో వారందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం మనకు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు ఈ 3 నగరాలు మాత్రమే తెలుసు. కానీ ఫ్యూచర్ నగరంగా ఒకటి 4.0 వర్షన్తో ముచ్చర్ల నగరం కూడా ఆవిష్కారం కాబోతుంది. కొత్త నగరం రూపశిల్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ప్రధానంగా అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అక్కడ కంపెనీలు, ఫార్మా కానీ, ఐటీ కానీ, ఇతరత్ర మోటార్ ఫీల్డ్ సంబంధించినటువంటి కంపెనీలు ఎక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు కూడా వారు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా హైదరాబాద్లో మనకు మూసీ నది ఉంది. థేమ్స్ నది ఎట్లా లండన్లో ఉందో అదే తరహాలో మనకు మూసీ నది ఉంది. ఇప్పుడు దక్షిణ కొరియాలో కూడా హన్స్ నది కూడా ఉంది. ఆ హన్స్ నది కూడా అక్కడ సుందరీకరణ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం ఒక ఎకనామిక్ జోన్గా ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని విశేషంగా ఆదరణ చేస్తున్నటువంటి హన్స్ నదిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి మేనేజ్మెంట్, డిప్యూటీ మేయర్తో పరిచయం చేసుకున్న తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళన కూడా ప్రభుత్వం అయితే పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సుందరీకరణ చేయబోతున్నటువంటి సందర్భం ఉంది. అదే కాకుండా ఇప్పుడు దక్షిణ కొరియాలో బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. దానికి సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఎల్జీతో పాటుగా శాంసంగ్ ఈ 2 కూడా ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలకు సంబంధించినటువంటి ఈ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టాలని వారి యొక్క సీఓలతో కూడా మాట్లాడబోతున్నారు. సో ఈ అమెరికా పర్యటన, దక్షిణ కొరియా పర్యటన పైన మనతో మాట్లాడడానికి
ఆ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సామ రామ్మోహన్ రెడ్డి గారు, మొత్తం చూసినట్లయితే గతంలో దావోస్ పర్యటనలో భాగంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన చేసింది. ఇప్పుడు తాజాగా అమెరికాకు ఫ్యూచర్ తెలంగాణ పరిచయం చేశారు. సో అమెరికా పర్యటన 8 రోజులు, 2 రోజుల పర్యటన దక్షిణ కొరియా పర్యటన ద్వారా దాదాపు 31,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడి పెట్టేందుకు అక్కడి ఎంఓలు కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు మన రాష్ట్రంలో అన్స్కిల్డ్ వాళ్ళకి స్కిల్ యూనివర్సిటీ కూడా మీరు పెడతా ఉన్నారు. 30,000 కోట్లకు పైగా సంబంధించిన 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే లక్ష్యం కూడా ప్రభుత్వం చేయబోతుంది. సో ఈ పర్యటన ఎట్లా ఉండబోతుంది, ఎట్లా జరిగింది, దీని ద్వారా మన రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేకూరే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి గారి యొక్క ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ పర్యటన ఏదైతే జరిగిందో అది సుమారు 31 పైచిలుకు కోట్లు, అంటే 31,500 కోట్ల రూపాయలని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మరి పెట్టుబడుల లెక్క తీసుకొచ్చేటటువంటి దానికి గాను 19 ఎంఓయూలు ఈరోజు ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి కంపెనీలు, ఇప్పుడు కాగ్నిజెంట్ లాంటివి, ఆమ్జన్ లాంటివి, తర్వాత ఇడిచిన చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం కార్నింగ్, జాయిటిస్, తర్వాత వివెంట్ ఫార్మా, థర్మోఫిజర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైడింగ్ టెక్నాలజీస్, ఇట్లా అనేక సంస్థలతోటి సుమారు 19 ఎంఓయూలే మనకు అయిపోయినాయి ఆల్రెడీ. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ యొక్క దాంతో వచ్చేటటువంటి పెట్టుబడులతోటి మనము అదే సేమ్ 31,000 మందికి డైరెక్ట్గానే ప్రత్యక్షంగానే కొల్లూరు రాబోతున్నాయి అనేటటువంటిది ఎంత గంటాపదంగా మనం చెప్తున్నామో, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి మన అసెంబ్లీ సమావేశాల్లో మనం అందరం కూడా తీసుకున్నటువంటి కొత్త నిర్ణయము, దానికి జరిగినటువంటి భూమి పూజ, అసలు అది అన్నిటికంటే పెద్దది. ఎందుకు అనంటే ఈ వస్తున్నటువంటి అన్ని కంపెనీలు కూడా రేపొద్దున ఒక నైపుణ్యం కలిగినటువంటి ప్రదేశంలో రేపొద్దున మనకి ఉద్యోగాలు కల్పించేటటువంటి దానికి కంపెనీలు ఉన్నప్పటికీ దొరకాలి అని అంటే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ప్రజలు లేకపోతే విద్యార్థులు కూడా ఉండాలి. కాబట్టి దాంట్లో కూడా తెలంగాణ ఎక్కడ కూడా వెనక్కి పోకుండా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించినటువంటి రీతిలో స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాన్ని పెంచేటటువంటిగా అదే కంపెనీలు వచ్చి అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అక్కడ నచ్చినటువంటి వాళ్ళని నైపుణ్యంలో ఉంటున్నటువంటి వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్ చేసేటటువంటి విధానాన్ని ముందెవరు కూడా ఆలోచన చేయలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. దాని ద్వారా కూడా ఉంటున్నటువంటి ఎగ్జిస్టింగ్ కంపెనీలలో కూడా చాలామందికి కొలువులు రాబోతున్నాయి. సో ప్రత్యక్షంగా ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్లను ఇచ్చిన మాట మీద నిలబడుకుంటా మన నోటిఫికేషన్లు ఉంటున్నటువంటి దానికి ఉంటున్నట్టు చిక్కుముడ్లను తొలగించుకుంటూ వేలాది కొలువులు ఇచ్చేటటువంటిది ఒక దిశగా ముందుకు పోతున్నాం. అదే ప్రైవేట్ రంగంలో కూడా నైపుణ్యం విషయంకి వచ్చేసరికి కొంతమంది మన తెలంగాణ బిడ్డలైనా ఎవరైనా కూడా పిల్లలు వెనక్కిపోతున్నటువంటి దాంట్లో లేదు ససేమిరా దేశవ్యాప్తంగా కూడా నైపుణ్యంలో తెలంగాణ ఏడ కూడా తీసిపోయేటటువంటిది కాదు. కాబట్టి తెలంగాణ పిల్లలు నైపుణ్యంలో అగ్రగామిగా ఉంటురు. కాబట్టి మీరు కావాలంటే ఇటుకు రండి, ఈడనే నైపుణ్యం యూనివర్సిటీ మేము పెడుతున్నాము అని చెప్పి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మరి ముఖ్యమంత్రి గారు పెట్టడము, కంపెనీలకు రావడము, విజిటింగ్ ప్రొఫెసర్లకు వాళ్ళే క్లాసెస్ తీసుకోవడము. ఎక్కువ శాతం 60% కూడా దాంట్లో అబ్జెక్టివ్ ఉండదు, ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే ఏంటిది, బుకిష్ నాలెడ్జే కాదు, అసలు నువ్వు దేని మీద అయితే నైపుణ్యం సాధిస్తున్నావు దాంతో నువ్వు మమేకమైపోయి చదువుకునేటటువంటి తీర్థనుల్ని తీసుకొచ్చినటువంటి దాన్ని యావత్ తెలంగాణ సమాజం స్వాగతించింది. దీన్ని పక్క రాష్ట్రాలు కూడా నేర్చుకుంటున్నాయి. అరే ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం తెలంగాణ చేస్తుంది. మనమందరం పోతే ఒక పక్క సాఫ్ట్వేర్కి సంబంధించిన ఐటీ క్రైసిస్ నడుస్తూ ఉంది. ఎట్లా అంటే లేఆఫ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. లక్షలాది మందిని ఉంటున్నటువంటి కొలువుల్లో తీసేస్తున్నటువంటి వాతావరణంలో కూడా ఒక ముఖ్యమంత్రికి ఉంటున్నటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రానికి వనరులు పట్టుకొని రావడమే కాదు, నైపుణ్యంతో పిల్లల కొలువులు ఇప్పించాలనేటటువంటి ఉక్కు సంకల్పము మిగతాలకు లేదే. గతంలో వాతావరణం బాగుండి కొలువులు అందరికీ రికార్డు లెవెల్లో వస్తున్నాయి. కర్ణాటకలో రికార్డు లెవెల్లో కంపెనీలు వస్తున్నాయి, యూనికార్న్ కంపెనీలు మొదలవుతున్నాయి. వేలాది కాదు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపకంగా వస్తుందంటే కూడా ఎంతసేపు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా సోషల్ మీడియా మాధ్యమాల్లో బ్యాండ్ బాజాలు కొట్టుకుంటా తర్వాత దాన్నే బ్రాండింగ్ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఏదైనా ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంత వాతావరణం సక్రమంగా ఉంటున్నప్పుడే మీరు చేసుకొని వచ్చినటువంటి ఎంఓయూలు ఎన్ని ఉండే, ఎన్ని వేల మందికి మీరు కొనుగోలు ఇచ్చినుండే. ఈరోజు ఏమనంటే హైటెక్ సిటీలో ప్రైవేట్ రోడ్ కట్టినటువంటి బిల్డింగ్లని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు చేసినటువంటి దాన్ని చూసిరా మేము చేసినటువంటి ప్రగతి అని చెప్తారు సిగ్గు లేకుండా. ఇగో ఈరోజు ఒక నిర్ణయం మనం తీసుకున్నాం, అట్లాంటి నిర్ణయాలు మీరు గిట్ట ఎప్పుడైనా తీసుకునిరా? ఇది మీరు చెప్పుండ్రి. నైపుణ్యానికి సంబంధించి ఒక యూనివర్సిటీ మనం కట్టినాం, నైపుణ్యాన్ని పెంపొందించడానికి నువ్వు ఎప్పుడైనా యూనివర్సిటీ కట్టినావా? సుమారు 7,000 పాఠశాలను రాష్ట్రంలోకి తీసేసినావు. కానీ అదే ఈ సర్కారు వీళ్ళు నేర్చుకునేటటువంటి పసిపిల్లల కాడికించి శ్రద్ధతోటి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చరల్కి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా మన అసెంబ్లీ సెషన్స్లో మనం పెట్టినాం. టీచర్లకు సంబంధించినటువంటి కూడా డిఎస్సి ఎందుకు పోస్ట్పోన్ చేయలేదు అని అంటే మారుమూల ప్రాంతాలలో పసిపిల్లలు ఈరోజు వీళ్ళు ఒక సంవత్సరం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా మేము దానికి ఒప్పుకోము. కాబట్టి మేము అన్నీ కూడా నేర్పిస్తాం.
అనేటటువంటి విషయంలో మరి సార్ దీంతో పాటుగా అంటే హమారా రాజు సంబంధించినటువంటి కంపెనీ బ్యాటరీ కంపెనీ కూడా మీరు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ కేటీఆర్ అయితే మీ హమారా రాజు సంబంధించిన బ్యాటరీ కంపెనీ ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతుందని కూడా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఏంది దీనిలో ప్రభుత్వం వారికి సహాయక సహకారాలు లేవా ఎట్లా? ఇప్పుడు ఒకటి, ఈ ప్రభుత్వ వనరులని పొందాలనేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుకుంటూ తెలంగాణ బిడ్డలకు కొలువులు ఇస్తామంటే ఖండాలు దాటే పోయి ఆహ్వానాలు అందిస్తున్నాం మనం. అసొంటిది వచ్చి మేము ఇక్కడ పెడతామంటే ఎవరైనా నోటికాడు బుక్కను వదులుకునే పరిస్థితి ఉంటుందా? అయితే దాని వెనకాల ఉంటున్నట్టు కొంచెం దాని కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కేటీఆర్ గారు చెప్పాలి. మరి ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేసిండో, అది ఎందుకు చేసి ఉంటాడు అని అంటే ఈ మధ్య పాపం ఎన్ని మాట్లాడినా కూడా పేల్తలేవు పెద్దగా. ప్రజలు చూసే ఆదరించేటటువంటి పరిస్థితులు అంతకంటే ఎక్కువ కనిపిస్తలేవు. ఎవరైనా కూడా ఇంకా పక్క రాష్ట్రంలో వండుకుంటా మనకాడ కంపెనీలు పెడతాము అని అంటే స్వాగతించేటటువంటిదే. ఎక్కడ కూడా ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఖండాలు దాటే ప్రపంచంలో ఉంటున్నటువంటి కంపెనీలనే రమ్మని అడుగుతున్నటువంటి నేపథ్యంలో సొంతలను దూరం చేసుకునేటటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వం చేయదు. కానీ గతంలో అక్కడ ప్రభుత్వము అనుకూలించేటటువంటి వాతావరణం లేకుండే అక్కడి నుంచి ఇక్కడ ఆలోచన చేసినటువంటి కంపెనీలు గిట్ట ఏదైనా ఉంటే అవి మరి ఈరోజు ప్రభుత్వాలు అక్కడ మారినాయి. వాళ్ళకి దగ్గర ఉంటున్నటువంటి ప్రభుత్వాలను గిట్ట కొత్త నిర్ణయాలను ఏంటంటే అక్కడ తీసుకొని పోతే అది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉంటుంది తప్ప మన నుంచి కాదు కదా. కాబట్టి కేటీఆర్ గారు ఇట్లాంటి చిన్న చిన్న మాటలతోటి మీకు ఉంటున్నటువంటి బ్రాండ్ కొట్టుకున్న పెద్ద బ్రాండ్ ఇమేజ్ని ఇంకింత కూడా దెబ్బ తీసుకుంటున్నా తప్ప అంతకుమించి ఏం లేదు. ప్రధానంగా చూసినట్టయితే మనకు 4.0 సంబంధించిన వర్షంతో ముచ్చర్ల కొత్త సిటీ రాబోతుంది. భారత యవనికపై ఒక పట్టణం రాబోతుంది. ఒక పట్టణ సృష్టికర్త కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజ్జం పోవడం జరిగింది. అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటు కానీ, కంపెనీ సెక్టర్స్ కానీ, ఫార్మా కానీ, ఐటీ కానీ ఇవన్నీ ఎట్లా తెలంగాణ సమాజానికి ఉపయోగపడతాయి? ఒకటండి, గతంలో ఫార్మాసిటీ కోసం అని తీసుకుంటున్నటువంటి భూములని మనం ముచ్చర్ల అనేటటువంటిది మనం తీసుకొని వచ్చినాం. స్కిల్ యూనివర్సిటీ దాని గురించి మనం శంకుస్థాపనలు అక్కడ చేసుకున్నాం. అంతేకాదు ఫర్నిచర్ సిటీ అక్కడనే వస్తుంది, ఏఐ సిటీ అక్కడనే వస్తుంది. ఈరోజు నిష్ణాతమైనటువంటి అన్ని రంగాల్లో ఉంటున్నటువంటి కంపెనీలకు సంబంధించి కూడా అంతేందుకు హెల్త్ సిటీ కూడా ఈడనే వస్తుంది. ప్రపంచంలో ఎవరికైనా ఎక్కడికైనా పోతే పలానా కాడ పోతేనే ట్రీట్మెంట్ అవుతుంది మనం అంటాం. అరే దీనికి ఇలాజ్ కావాలంటే ఇడికి కాదు పలానా హాస్పిటల్కి పోతేనే అవుతుంది అని అంటారు. ఆ బ్రాండ్ వాల్యూని హైదరాబాద్కి తీసుకొని వద్దాం అనేటటువంటి ఒక సంకల్పం ముఖ్యమంత్రి గారు చేసిరు అని అంటే యావత్ ప్రపంచం కూడా వెల్కమ్ చేస్తారు. అందులో తెలంగాణలో పుట్టినోడు తెలంగాణ యొక్క ఖ్యాతి పెరుగుతుందనంటే ఎవరైనా కూడా వెల్కమ్ చేస్తారు. అట్లాంటిది మీరు గతంలో చేసింది లేదు, చేసేటటువంటి వాళ్ళ కాలాల్లో కట్టెలు పెడతామనేటటువంటి మీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రజలు హర్షించారంటున్న సాదిక్ గారు. నేను మళ్ళీ కూడా అదే చెప్తున్నా. హైడ్రా అని చెప్పేసి ఈరోజు ఎప్పుడైనా కూడా గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఉంటున్నటువంటి ఆస్తులను కాపాడేటటువంటి యోచన గత ప్రభుత్వం ఎప్పుడైనా చేసిందా? నాలాలు కబ్జాలు చేయబట్టే, మోరీలు కబ్జాలు చేయబట్టే, ఉన్నే మొత్తం కబ్జాలు చేయ. నువ్వు కొత్త కట్టినా అని చెప్పేటటువంటి సిటీలకి అవుట్స్కట్స్కి పోతే గచ్చిపోలు అవతలకి పోతే చిన్నపాటి వర్షం వస్తే చెరువులు ప్రతిబింబించినాయి. అబద్ధం కాదు కదా. ఈరోజు మీరు చేసినటువంటి పాపాలను మొత్తం కూడా ఈరోజు అన్నిటినీ కూడా ఎట్లా అంటే కరెక్షన్ సిస్టమ్ జరుగుతూ ఉంది. ఇది వ్యవస్థనే మొత్తం మార్చాలి అంటే ఒక పాలసీతోటి మనం ముందుకు రావాలనేటటువంటి దాంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. ప్రధానంగా దీంట్లో కొరియాలో మొత్తం హుండాయి సంబంధించిన కంపెనీ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్తో పాటుగా వరంగల్లో సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్క్లో టెక్స్టైల్కి కూడా రంగంలో పెట్టుబడి పెట్టాలని కూడా కొరియాలో కూడా ఒప్పందాలు జరిగింది. అంటే హైదరాబాదే కాకుండా వేరే జిల్లాలో కూడా విస్తరణ జరుగుతోంది అభివృద్ధి. దీన్ని ఎట్లా చూస్తారు? ఏదైనా కూడా ఒక మనిషికి చిత్తశుద్ధి ఉంటున్నప్పుడు పలానా కాడ పెద్ద కంపెనీలు ఉన్నాయి మనమే ఆడికి పోదామని చెప్పి 4 మెట్లు దిగడంలో తప్పు లేదని చెప్పి భావించిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి వనరులు సమకూర్చడంలో మాత్రం ఖచ్చితంగా పెద్దపీట వేస్తుండనేటటువంటి దానికి ఆయన మొన్న పోయినటువంటి పర్యటన ఉదాహరణ. అంతకుమించి మనం ఏం చెప్తాం? నేను ఒకటే అంటున్నా, ఈ రాష్ట్రం బాగుండాలి, అది అభివృద్ధి చెందాలి అని అంటే కేవలం సంక్షేమాలు ఇస్తే మాత్రమే కాదు, విద్యా వైద్యాన్ని అందిస్తే మాత్రమే కాదు, ఇది అభివృద్ధి పదం కూడా ప్రపంచంలో కనిపించేది ఏంటిది రేపొద్దున అంటే హైదరాబాద్ మహానగరాన్ని మళ్ళీ 10 ఏళ్ళకి వచ్చి చూసేవారు గుర్తుపట్టలేకుండా అయిపోయేటటువంటి పరిస్థితికి మనం రాబోతున్నాము. మేము చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. అంతకంటే ముందు ఏముండే ఔటర్ రింగ్ రోడ్ లోపట అని అంటే మూసికాలువలు మొత్తము ముంచేసుకొని దిగమింగుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు లోపలికేమో అర్బన్ అని అంటున్నాము, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకేమో RRR వరకేమో సెమీ అర్బన్ అంటున్నాం, దాని తర్వాత రూరల్ అంటున్నాము. దానికి దీనికి కనెక్టివిటీ కూడా కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లని మరి రేపొద్దున మనము అభివృద్ధి ఎట్లా చేసుకోవాలనేటటువంటి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. అన్నిటినీ కూడా ఉత్తగానే రోడ్ వేసేసేస్తే సరిపోదు, రోడ్డు కింద వేయాల్సినటువంటి డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా ముందు చూపుతోటి రేపొద్దున వస్తే ఎంత సైజ్ ఆఫ్ డయా కావాలనేటటువంటి సూక్ష్మమైనటువంటి విషయాల దాకా ముఖ్యమంత్రి గారు పట్టించుకొని ఈ నగరాన్ని ముందుకు తీసుకొని పోతుంటూ భవిష్యత్ తరాలకి సమస్యలు లేకుండా ఖ్యాతిని పెంచేటటువంటి దిశగా ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి పనులు హర్షణీయం.
అమెరికా పర్యటన, దక్షిణ కొరియా పర్యటన పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మొత్తం హర్షిస్తూ ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. అమెరికా ఫ్యూచర్ తెలంగాణ పరిచయం చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి దక్కుతుందని కూడా సామా రామారెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలో హన్స్ నదీ పరిసర అంటే దానికి సంబంధించిన మేనేజ్మెంట్ అథారిటీతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత కొరియా సంబంధించిన బ్యూటీ ఇండస్ట్రీతో కూడా సమావేశం కాబోతున్నారు. ఎల్జీ, శాంసంగ్ లాంటి ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలతో ఒక భేటీ అయిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరబోతున్నారు. ప్రధానంగా చూస్తుంటే ఈ 10 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇది ఒక శుభ పరిణామం అని కూడా చెప్తా ఉన్నారు. ఒక రకంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయి. మరోవైపు ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్రంలో పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఈ రోజుతో ముగుస్తుంది. సాయంత్రం బయలుదేరబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. ఓవర్ టు యూ రత్న. థ్యాంక్ యూ సాదిక్.